కాటారం మండల కేంద్రంలో 7వ రాష్ట్ర స్థాయి గురుకులాల క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 7వ రాష్ట్ర స్థాయి గురుకులాల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. 4 జోన్ల పరిధిలోని గురుకులాల నుంచి 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 4 రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సిఐఎస్ఐ ఉప సర్పంచ్ నాయని శ్రీనివాస్, గురుకులాల రాష్ట్ర క్రీడా అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మారినాయంటే ఇంతకు ముందు అంటే మేము చదువుకున్నప్పుడు ఎక్కువగా కాంపిటీషన్ నవోదయ స్కూల్స్కి ఉండేది. ఎందుకంటే నవోదయ స్కూల్స్లో అటు ఎడ్యుకేషన్తో పాటు ఇటు స్పోర్ట్స్కి కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కాబట్టి చాలామంది నవోదయ స్కూల్స్కి అప్పుడు ఎంట్రన్స్ రాస్తూ ఉండేవాళ్ళు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజంగా చెప్పాలంటే మీ అందరూ చాలా చాలా అదృష్టవంతులు. మరి మాజీ ముఖ్యమంత్రి గారు మనందరి గురించి ఆలోచించి ఇన్ని గురుకులాలు ఏర్పాటు చేయడం వల్ల మనలాంటి సామాన్య జీవితం గడుపుతున్నటువంటి ఎంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన మీ అందరికీ మరి ఈరోజు విద్య ఇంత నాణ్యమైన విద్యతో పాటు మరి ఈరోజు నవోదయాకి ధీటుగా మన గురుకులాలు అయినాయన్న విషయాన్ని చెప్పడంలో మరి నిజంగా నాకైతే చాలా చాలా గర్వంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గురుకులాలు ఇంతకుముందు గురుకులాల్లో ఫుడ్ పరిస్థితి చూసుకున్నాం, ఎడ్యుకేషన్ పరిస్థితి చూసుకున్న అంతంత మాత్రంగానే ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మీ అందరికీ తెలుసు, మనందరికీ సన్నబియ్యం భోజనం దొరుకుతూ ఉందంటే అది కేవలం మన మాజీ సీఎం ముఖ్యమంత్రి గారి ముందు చాలనుకున్నాం. అయితే మరి ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరందరూ ఆల్రెడీ ఛాంపియన్స్. కాబట్టి మీ అందరికీ నా తరఫున చెప్పేది ఒకటే, మేబీ ఇది మీరు చాలాసార్లు విని ఉండొచ్చు. మరి మీ అందరికీ ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా, స్పోర్ట్స్మెన్షిప్ ఫస్ట్ ఉండాలి, విన్నింగ్ ఈజ్ సెకండ్ అనేది మీ అందరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ అందరి విక్టరీ మీ యూనిటీలోనే ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారని సందర్భంగా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్ గురుకులాల్లో రాష్ట్ర స్థాయి 7వ క్రీడలు కాటారంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం సార్. తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాల నుంచి 4 జోన్లు విభజించి అందులో ప్రతి జోన్ నుంచి 300 విద్యార్థులను ఇక్కడ తీసుకురావడం జరిగింది. 300 విద్యార్థులు చొప్పున మొత్తం 1200 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మొత్తం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి 15వ తారీఖు వరకు స్పెషల్గా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఎంపిక చేసిన విద్యార్థులను త్వరలో అంటే జనవరి 18 నుంచి జరగబో ఐఎస్ఎల్ క్రీడల్లో పాల్గొనేటట్టు మేము తర్ఫీదు ఇవ్వబోతున్నాం. ఈ ఐఎస్ఎల్ అనగా రాష్ట్రంలో 7 సొసైటీలు నడుస్తున్నాయి. ఆ 7 సొసైటీల విద్యార్థులు దాదాపు 4000 మంది విద్యార్థులు ఒక దగ్గర పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సార్. అది పుట్నూరులో జరగబోతుంది రేపు జనవరి 2024 నుంచి.